ఐఎమ్ సారీ రిషి. నీ బాధని నేను అర్థం చేసుకోగలను. కానీ కొంతమంది తప్పు చేశారని మనుషులు అందరి మీద ద్వేషం పెంచుకోవడం కరెక్ట్ కాదు. నీ పేరెంట్స్ ఎక్కడున్నా నిన్ను చూస్తూనే ఉంటారు. నువ్వు ఇలా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారా? ఒక్కసారి ఆలోచించు. బాయ్. కొంతమంది తప్పు చేశారని మనుషులు అందరి మీద ద్వేషం పెంచుకోవడం కరెక్ట్ కాదు. నీ పేరెంట్స్ ఎక్కడున్నా నిన్ను చూస్తూనే ఉంటారు. ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఇలా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారా? గైస్, గచ్చిబౌలి సన్షైన్ హాస్పిటల్ ఆపోజిట్లో అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతుంది. మీరు వెంటనే ఫోర్స్తో బయలుదేరి వచ్చండి. మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే. Hands up! Hey, don't move! Stay there! సార్, మీరు ఓకేనా? ఓకే. జాగ్రత్త. థ్యాంక్ యూ. రండి.
ఇన్ని రోజులు వెకేషన్ చాలా హ్యాపీగా గడిచిపోయిందిరా. మళ్ళీ యూఎస్ వెళ్ళాలంటే ఏదోలా ఉంది. అవునా? హే బాస్, నువ్వేంటి ఇక్కడ? హే హాయ్. సర్ప్రైజ్. కమ్ కమ్. కమ్ జాయిన్ us. హాయ్. హే బాస్, హౌ ఆర్ యు? ఏం చేశారు బాస్ మీరు? అమ్మాయిని అలా మార్చేశారేంటి? నేను 2 days నుంచి విరితతో ఉన్నా. గోవింద్ తప్ప వేరే మాటే మాట్లాడదే. గోవింద్ అలా చేస్తాడు, గోవింద్ ఇలా చేస్తాడు, గోవింద్కి అది ఇష్టం ఇది ఇష్టం. టార్చర్ బాస్. నాన్ వెజ్ మానేసింది బాస్. వోడ్కా కాదు కదా, కనీసం బ్రీజర్ కూడా తాగట్ల. మీ ఇంట్లో పొద్దున్నే లేచి తులసికోట చుట్టూ తిరిగి పూజ చేస్తారంట కదా. తను కూడా మార్నింగ్ 4 AM లేచి తులసికోట చుట్టూ తిరిగి పూజ చేస్తుంది. ఇట్స్ అన్బిలీవబుల్. 10 మాటలు మాట్లాడితే 10 మీ గురించే మాట్లాడుతుంది. ఇది నీకు ఇష్టమైన రెస్టారెంట్ అంట కదా, అందుకే ఇక్కడ తీసుకొచ్చింది. ఈ టార్చర్ నేను తట్టుకోలేకపోతున్నాను బాస్. నాకైతే ఇప్పుడే యూఎస్ పారిపోవాలని ఉంది. ఎనీవేస్, మీరు మాట్లాడుతుండండి. ఐల్ క్యాచ్ యు లేటర్. ఓకే బాయ్. హలో, నువ్వేంటి సడన్ గా ఇక్కడ? అది మేడం, లార్జ్ వోడ్కా విత్ ఆరెంజ్ జ్యూస్. నో, ఆరెంజ్ జ్యూస్ వితౌట్ వోడ్కా అండ్ ప్యూర్ వెజ్ బర్గర్. నీకు ఏమైనా కావాలా? దట్స్ ఇట్. ఓకే మ్యామ్. ఇంకా నేను నీకు విషయం చెప్పాలి. ఏంటది? మా పేరెంట్స్కి మన విషయం చెప్పాను. వావ్, వాళ్ళు ఓకే అన్నారు. నైస్. నెక్స్ట్ వీక్ మీ పేరెంట్స్తో మాట్లాడతారంట. నిజంగానా? బాయ్ రిషి. బాయ్ ఇషిత. వాట్ సర్ప్రైజ్. నువ్వు నాకు బాయ్ చెప్పావు, అది కూడా నవ్వుతూ. వి డెఫినెట్లీ హ్యావ్ టు సెలబ్రేట్. ఏ అదేమొద్దు. అరే, ఫస్ట్ టైం నవ్వుతూ మాట్లాడావు. కనీసం కాఫీ అన్న ఇవ్వకుండా ఎలా పంపను? యూ హ్యావ్ టు కమ్ ఇన్సైడ్. అయ్యో అదేమొద్దు. ప్లీజ్ కమ్ రిషి, ప్లీజ్ కమ్. ఓకే, కార్ పార్క్ చేసి వస్తాను. టేక్ ఇట్. అప్పుడే ఫోటో ఫ్రేమ్స్ కూడా కట్టించేశారా? అరే, యుఎస్ లో చూడని ప్లేస్లా ఇవన్నీ. నీ ఎగ్జైట్మెంట్ చూస్తుంటే నువ్వేదో అమెరికా నుంచి వచ్చినట్లేదు, ఆమ్దల వలస నుంచి పారిపోయి వచ్చినట్టు ఉంది.